ఒక్క దృశ్యాన్ని ఒక 1 మినిట్ కాదు, మీకు 10 సెకండ్స్లో ఒక దృశ్యాన్ని చూపిస్తాను. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆ రైతులు యూరియా కోసం నిలబడ్డది. దాన్ని ఫేక్ వీడియో అంటున్నారు, ఫేక్ దృశ్యాలు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇంత స్పష్టంగా అక్కడ దృశ్యాలు కనిపిస్తూ ఉంటే ఇటువంటి ఫేక్ వీడియోలు ప్రసారం చేస్తే సోషల్ మీడియాలో పెట్టినా కేసులు పెట్టి లోపలేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు వార్నింగ్లు ఇస్తారా, యూరియా ఇస్తారా సీఎం? అందరికీ నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసిన తర్వాత కూడా మనం మళ్ళీ వారి మీద ఆశ పెట్టుకోవటం, రైతులు అంటే తనకి గిట్టదు అని పదే పదే తను చెప్తున్నా కూడా రైతులకి ఏదో మంచి చేస్తాడని ఆశించటం అనేది అది ఒక కళ అవుతుంది తప్ప నిజమైతే కాదు. బెదిరిస్తాడు భయ్యా అని మీరు టైటిల్ పెట్టాడు, బెదిరిస్తూనే ఉన్నాడు భయ్యా. ఇది మొదటి నుంచి అతని వ్యవహార సరళి. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకబడినటువంటి వర్గాలని చిన్న చూపు చూస్తూ, హీనంగా మాట్లాడుతూ, మత్స్యకారుల్ని తోలుదీస్తామన్నా, బీసీలని తోకలు కట్ చేస్తామన్నా, ఈరోజు ఈ మాటలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా అహంకారపూరితమైనటువంటి రాజకీయానికి అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజమైనటువంటి శైలి. ఇది కొత్త కాదు ఆయనకి, ఎప్పుడూ ప్రదర్శించేటటువంటి తీరే. ఇవాళ ఈ చెత్త ప్రభుత్వం, మనుషుల్ని ముంచేటటువంటి ప్రభుత్వం, యూరియా అవసరాన్ని కూడా గుర్తించలేనటువంటి ఈ 40 సంవత్సరాల రాజకీయ నాయకుడు అవసరమా ఈ రాష్ట్ర ప్రజలకి? 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో కూడా నేను ఊహించి చెప్పేయగలనని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్తూ ఉంటారు కదా. మాటలు కోటలు దాటుతూ ఉంటాయి, చేతలు మాత్రం భూమికి కూడా అందవు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇవాళ వారు బెదిరిస్తున్నటువంటి తీరు వారి యొక్క అధికార మదానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు. కుప్పంలో, వారి ఊరు గూడుపల్లిలో గుంపులుగా చిత్తూరు జిల్లాలో జనాలు గంటల తరబడి లైన్లో నిలబడుతున్నటువంటి చిత్రాలు కనపడుతున్నప్పుడు ఈ బుకాయించే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాడు? అదే పొంగనూరులో దాదాపుగా 23 పంచాయతీల్లో 10,000 మంది రైతులు ఉన్నారు. అక్కడ ఇచ్చినటువంటి యూరియా బస్తాలు 720. 10,000 మంది రైతులకి 720 బస్తాలు ఇచ్చాడంటే ఈ మిగిలినటువంటి యూరియా అంతా పక్కదారి పట్టిందని అర్థం. ఈరోజు యూరియా మామూలుగా అయితే సాగు ఖరీఫ్లో 33 లక్షల హెక్టార్ల సాగు జరగాలి. కానీ ఈ 27వ తారీఖు నాటికి, మొన్న జరిగినటువంటి 27 తారీఖు నాటికి సాగు జరిగింది కేవలం 22 లక్షల హెక్టార్లు. అంటే దాదాపు 71% మాత్రమే విస్తీర్ణంలో సాగు జరిగింది. అది ఎందుకు? గతంలో ఇచ్చినటువంటి పంటలకి, వచ్చినటువంటి పంటలకి మద్దతు ధర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్పించలేకపోయింది. గిట్టుబాటు ధర లేని కారణం చేత రైతులందరూ పెద్ద ఎత్తున వరి వైపున మొగ్గు చూపారు. అందుకే ఇవాళ వేసినటువంటి ఈ 22 లక్షల హెక్టార్లలో దాదాపు 12 లక్షల హెక్టార్లు వరి సాగు జరుగుతుంది. ఈ వరి సాగుకి నత్రజని చాలా అవసరం. అవును, ఎప్పుడైనా కానీ వ్యవసాయానికి అదును పొదును రెండు అవసరం. పొదును అంటే మంచి పంట చేతికి వచ్చేటప్పుడు, ఇప్పుడు చిరు పొట్ట వస్తుంది. ఈ సెప్టెంబర్ నెలలో వరికి చిరు పొట్ట వస్తుంది. ఈ టైంలో అధికంగా మనకు వర్షాలు పడడం వలన యూరియా కూడా కొంచెం ఎక్కువ మోతాదులో వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నత్రజని 43% యూరియాలో ఉంటుంది. నత్రజని కావాలి అంటే పంటకి యూరియా వేయాల్సిందే, ప్రత్యామ్నాయ మార్గమే లేదు. మరి యూరియా బస్తా గతంలో మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఒక్క బస్తా కోసం రైతు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి లేకుండా మేము ఆర్బీకే సెంటర్ల ద్వారా పారదర్శకంగా ప్రతి గ్రామంలోకే సప్లై చేసి మార్కెట్లో ఉన్నటువంటి ధర కంటే కూడా ప్రైవేట్ వాళ్ళు సేల్ చేసే ధర కన్నా 50 రూపాయలు తక్కువకి ఇచ్చాం. మేము 12 లక్షల మెట్రిక్ టన్నుల 12 లక్షల టన్నుల యూరియా మేము సప్లై చేసాం. ఎక్కడా కూడా ఏ మధ్య దళారీ లేకుండా సప్లై చేసాం. ఇవాళ ఈ కరెక్ట్గా ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చేటటువంటి చిరుపొట్ట సమయంలో వరికి కానీ ఈ నత్రజనిని ఇవ్వలేకపోతే దిగుబడి మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. సో ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి వ్యవహారాన్ని ఇంత సిల్లీ వ్యవహారంగా, ఇంత చీప్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏంటి అంటే
ఈ రాష్ట్రం నుంచి రైతుల్ని తరిమేయాలి, అమరావతి నుంచి తరిమేసినట్టు అనే ఆలోచన ఉన్నట్టుగా కనపడుతుంది. ఇవాళ అమరావతిలో 50,000 ఎకరాలు అంటాడు, గతంలో 32,000 ఎకరాలు తీసేసుకున్నా కూడా ఆయన వ్యాపారానికి, ఆయన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి సరిపోక రైతులను అక్కడి నుంచి 3 పంటలు పండేటటువంటి ఆ ప్లేస్ నుంచి ఎలా తరిమేశాడో అలా రాష్ట్రం నుంచి రైతుల్ని తరిమేయాలనేటటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన వ్యవహారం గతంలో కూడా చూసాం. మనం బషీర్బాగ్ దగ్గర కరెంటు ఛార్జీలు తగ్గించమంటే బుల్లెట్ తోటాలతోటి గుళ్ళని గుండెల్లో దించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి ఈ రైతుల పట్ల చూపిస్తున్నటువంటి ఈ పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాట ఉద్యమాన్ని తీసుకుంది. 9వ తారీఖు నుంచి మేము ఉద్యమించబోతున్నాం యూరియా మీద. నిజంగానే అంత ఇది ఉందా? మీరు ఏదో ఫేక్ ప్రచారం చేస్తున్నారు, ఫేక్ ఫోటోలు వేస్తున్నారు, ఫేక్ వార్తలు రాస్తున్నారు, సోషల్ మీడియాలో ఫేక్ విజువల్స్ పెడుతున్నారు, ఇవన్నీ లేనే లేవు వాస్తవంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే, ఈ అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు తిండి ధ్యాసే పెద్ద ఆయనకి. భోజనం మీద ఉండేటటువంటి ధ్యాస పని మీద ఉండదు. ఈ పెద్ద మనిషి గతంలో కూడా మనం చూసాం. పోలీసులను కూడా భోజనం విషయంలో ఎలా మాట్లాడాడు, ఎందుకు ఏదో చేయడానికి వచ్చారా, తినడానికి వచ్చారని ఒక భూత పదాన్ని జోడించి మాట్లాడినటువంటి వ్యక్తి. ఇవాళ కూడా ఆయన పొంతన లేకుండా, బాధ్యత లేకుండా ఆ పొగరను చూపిస్తూ మాట్లాడాడు కదా. రైతులు ఎండలో నిలబడి చనిపోయిన సంఘటనలు 14-19లో జరిగాయి. ఈ పెద్ద మనిషికి తెలియదు. మొద్దు నిద్ర పోయేటటువంటి వీళ్ళకి రైతుల బాధలు ఎలా తెలుస్తాయి? అవును, బఫేలకు వెళ్ళినప్పుడు నిలబడతారు కదా, మరి నిలబడి యూరియా రాత్రి పగలు నిలబడి అంటే రైతులన్నా ఈ ప్రాంత ప్రజలన్నా ఓట్లేసినటువంటి ప్రజలన్నా వాళ్ళకి అంత చిన్న చూపు. బఫే సిస్టమ్కి రైతుల యొక్క లైన్లో నిలబడడానికి సంబంధం ఉందండి? యూరియా ఆర్బీకే సెంటర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్బీకే సెంటర్లను ఎక్కడికి తీసుకొచ్చి పెట్టింది? గ్రామాల మధ్యలోకి తీసుకొచ్చి పెట్టింది. ఒక గ్రామానికి ఎంత విస్తీర్ణంలో సాగు జరుగుతుందో ఆ రోజు ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా వాటిని మ్యాపింగ్ చేసి ఎంత సాగు జరుగుతుందో, విస్తీర్ణంలో జరుగుతుందో వేసి దానికి కావాల్సినటువంటి యూరియాని అక్కడ పెట్టేవాళ్ళు అందుబాటులో. మరి అక్కడి నుంచి సప్లై జరిగేది. ఆ పని నువ్వెందుకు చేయట్లా? 12 లక్షల టన్నులు సప్లై చేసిన ఆర్బీకేలకు ఇవ్వకుండా నువ్వేం గాడిదలు గాయడానికి పక్కదారి పట్టిస్తున్నావా? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావా? ఎందుకు ఇస్తున్నావు? ఈరోజు ప్రైవేట్ వాళ్ళ మీద దాదాపుగా 191 కేసులు కట్టావు. 2,845 మెట్రిక్ టన్నుల ఎరువుల్ని స్వాధీనం చేసుకున్నాడు. మరి పక్కదారి పడుతుంటే యూరియా లేక యూరియా పక్కదారి పడుతుంటే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోతుంటే ఈ ప్రభుత్వం ఇందుకు మొద్దు నిద్రపోతుంది. ఈ చాతగాని దద్దమ్మ ప్రభుత్వం కనీసం ఎరువులను కూడా సప్లై చేయలేదా? వచ్చినటువంటి ఎరువులే అంతంత మాత్రం, మళ్ళీ గొప్పలు చెప్పుకుంటాడు. గంటకి 18.77 కోట్ల రూపాయలు అప్పు చేసే ఈ చంద్రబాబు నాయుడు గారు రోజుకి దాదాపుగా 450 కోట్ల అప్పు, నెలకి 13,939 కోట్ల అప్పు, ఈ 15 నెలలకి దాదాపు 2,10,000 కోట్ల అప్పు చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి యూరియాని తెచ్చిపెట్టేటటువంటి చిత్తశుద్ధి కూడా ఉండదా? బాధ్యత కూడా లేదా? లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చిందులు దొక్కటానికి మాత్రం బాధ్యతను మర్చి మాట్లాడుతుంటారు. అంటే రైతుల ముసుగులో వైఎస్ఆర్సీపీ వాళ్ళే డ్రామాలు ఆడుతున్నారు, నిజమైన రైతులు లేరు అంటున్నారు. రైతులకి కూడా రాజకీయ రంగు పులిమినట్టుగా చూడాలా? నిజంగానే రైతుల ముసుగులో వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తుందా? సార్, ప్రతిదానికి రాజకీయాన్ని అంటించేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ రైతు ఒక రోజంతా పనిని మానుకొని వైఎస్ఆర్సీపీ రానటువంటి ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయండి? ఎలక్షన్స్ ఎన్ని సంవత్సరాల తర్వాత ఉన్నాయి ఎలక్షన్స్? ఆ టైంకి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా వచ్చి రోడ్డు మీద నిలబడతాడా? ఎప్పుడు రావాలి ఎలక్షన్స్? ఎప్పుడున్నాయి? ఈరోజు పంట వేసుకొని అది చేతికి వచ్చి అది చిరుపొట్టు వచ్చేటటువంటి దశలో ఉన్నప్పుడు యూరియా వేయాలి, నత్రజని వేసుకోవాలని రైతు రోడ్డు మీదకి వస్తుంటే దీన్ని రాజకీయానికి పులిమితే ఎట్లాగా? ఎలక్షన్స్ ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తుంది, మాట్లాడుతుంది, రైతుల పట్ల నిలబడుతుంది. అది మా బాధ్యత, మేము చేస్తాం. ప్రతిదానికి వైఎస్ఆర్సీపీ పేరు చెబితేనే చెడ్డీలు తడుపుకోవడం వీళ్ళకి అలవాటైపోయింది. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి వైఎస్ఆర్సీపీ అంటేనే వీరికి భయం.
ఏ యొక్క మేము ఉద్యమం తీసుకున్నా, ఏ యొక్క పార్టీ ప్రోగ్రాం తీసుకున్నా దాని మీద నిలువున విషం చిమ్మడం అనేది వీరికి అలవాటుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఖరీఫ్కి నేను చెప్పినటువంటి నంబర్, ఈ సీజన్లో వేయవలసినటువంటి 32 లక్షల హెక్టార్ల సాగు జరిగిందా? ఎందుకు జరగలేదు? సాగు దాదాపు 10 లక్షల హెక్టార్లు తగ్గిపోయిందంటే మీ నిర్వాకం కాదా? దిగుబడి తగ్గిపోయిందంటే మీ నిర్వాకం కాదా? రైతు రోడ్డెక్కాడు అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు దిగజారిపోతుంది, రోడ్డెక్కుతుంది అని అర్థం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. రైతులు వాళ్ళ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా వాళ్ళు యూరియా కోసం పడిగాపులు కాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దాదాపు 266 రూపాయల యూరియా బస్తా ప్రైవేట్గా చేతులు మారుతూ ఇవాళ 400 నుంచి 500 అమ్ముడవుతుంది. ఇది ఒక పెద్ద స్కామ్కి తెరలేపింది తెలుగుదేశం పార్టీ. దాదాపుగా 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపిన తెలుగుదేశం పార్టీ పక్కకి ఈ యూరియాని పంపించి వేసి అడ్డదారుల్లో వ్యాపారం చేస్తూ పట్టుకుంటున్నట్టుగా, కేసులు కడుతున్నట్టుగా డీలర్లని హింసిస్తూ డీలర్ల పేర్లు చెప్పి దందా నడుపుతుంది తెలుగుదేశం నాయకులు. ఏ విధంగా అయితే లిక్కర్ మీద వ్యాపారం చేస్తున్నారో, ఏ విధంగా అయితే ఇసుక మీద వ్యాపారం చేస్తున్నారో, ఏ విధంగా మట్టి మీద వ్యాపారం చేస్తున్నారో అదే వ్యాపారాన్ని ఇవాళ యూరియా మీద కూడా చేస్తున్నారు. ఇదే అచ్చెన్నాయుడు గారు గతంలో మనం చూసాం ఈఎస్ఐ స్కామ్. ఆ రోజు ఏదో మూత్రనాళానికి సంబంధించినటువంటి వ్యాధి ఉందని వెళ్ళేసి వాళ్ళ సొంత బంధువు హాస్పిటల్లో వెళ్ళేసి హాస్పిటల్లో చూసి చేరి నాటకం ఎట్లయితే ఆడాడు ఇదందరం మనం గమనించాం. ఆ రోజు స్కామ్ చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. సో వీళ్ళకి స్కాములు స్కీములు అలవాటు కాబట్టి అచ్చెన్నాయుడు గారు 250 కోట్ల నుంచి 300 కోట్ల స్కామ్ జరుగుతుంది అని ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా కోడై కూస్తున్నా కూడా ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నాడు? కరెక్ట్. రెండవది, ఈరోజు ఎరువుల కొరత ఉంది, కనపడుతుంది కదా, ప్రతి గ్రామంలో కనపడుతుంది కదా. పొంగనూరు చెప్పాం, ఇప్పుడు నెల్లూరు జిల్లా చెప్తున్నాం, ప్రకాశం జిల్లాలో చెప్తున్నాం. యూరియా కొరత ఉన్నది కనపడుతుంది. ఇది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, బయటకు వచ్చి చెప్పమనండి. వాళ్ళ గ్రామాల్లో సప్లై చేశారా చెప్పమనండి. ఏ జిల్లాలో కొరత లేకుండా ఉందో ఒక్కసారి చెప్పమనండి. డ్రామాలు ఆడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పేరులోనే ఉంది తెలుగు డ్రామాల పార్టీ అని. సో ఆ డ్రామాలు వాళ్ళకి సర్వసాధారణంగా అలవాటు కాబట్టి డ్రామాలు ఆడుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9వ తారీఖు నుంచి ఉద్యమించబోతుంది. ప్రజలకి అండగా, రైతులకి అండగా నిలబడబోతుంది. ఇవాళ ఉల్లి రైతు కూడా సార్ మీరు గమనించాలా, సమయం కొంచెం ఇవ్వండి. ఉల్లి రైతు గతంలో 4,000 నుంచి 12,000 అమ్మింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇవాళ ఉల్లి 400 నుంచి 700కు పడిపోయింది. చిని మా ప్రభుత్వంలో 20,000 నుంచి 30,000, ఒకానొక సందర్భంలో 1,00,000 అమ్మింది చిని. ఈరోజు 6,000 నుంచి 12,000కు పడిపోయింది. మిర్చి 24,000 కాస్త 12,000కు పడిపోయింది. పొగాకును కొనే నాదుడు లేడు, మినుమును కొనే నాదుడు లేడు. ఈ విధంగా పత్తి, మిరప, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా పడిపోయాయి. ఇదంతటికి కారణం వీరి చేతగాని అసమర్థ పరిపాలన. ఇది ప్రజలు గమనించారు కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు. అందుకే దొంగ నాటకాలు ఆడి ఈ చంద్రబాబు నాయుడు గారు బెదిరించి పోలీసుల్ని ఎదురుగా పెట్టి వారితోటి భయపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నిన్న కూడా డీజీపీ గారు ఏదో 30 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని 30 సంవత్సరాలు అయింది సార్ అని ఒక బొకే తీసుకొని ఇవ్వడానికి వెళితే దానిలో కూడా ఏదో మీటింగ్ పెట్టినట్టుగా ఈ యూరియాని పక్కదారి పట్టకుండా కాపాడమని ఒక కమిటీ చర్చ చేసినట్టుగా మళ్ళీ పేపర్లో వేసుకున్నారు. వీళ్ళ ముసుగు దొంగతనాల గురించి వీళ్ళ ఆంధ్రజ్యోతి పత్రిక పెద్ద ఆర్టికల్ రాసింది. చరిత్రలో ఎన్నడూ లేనంత అవినీతికి వాళ్ళ నాయకులు పాల్పడుతున్నారు, ఎమ్మెల్యేలు పాల్పడుతున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక తొలి పలుకులో ఏదో కొత్తగా పలుకుతున్నటువంటి ఆర్కే గారి పలుకుల్లోనే చెప్పారు. ఇంకా ఏకంగా వాళ్ళు ఏమంటారంటే నక్సలైట్లు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో అన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమైపోతుంది, అర్థం పడుతుంది.